ఇది కదా ఫ్యాన్స్ కావాల్సింది. ప్రభాస్ కు జోడీగా సాయి పల్లవి ఏ సినిమాలోనంటే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్అప్ చేసి బిజీగా అయితే ఉన్నారు. రీసెంట్ డేస్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా అయితే నిలిచింది. మరి ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అయితే గడుపుతున్నారు. రీసెంట్ గా 2 బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు రెబల్ స్టార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సాలార్ సినిమా సంచలన విజయం అయితే సాధించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అయితే అందుకుంది. మరొకసారి ప్రభాస్ సత్తా ఏంటో బాక్స్ ఆఫీస్ కు రుచి చూపించింది సాలార్. ఈ సినిమా దాదాపుగా 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ను తెరకెక్కిస్తున్నారు. అలాగే నాగా అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేశారు ప్రభాస్. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది కల్కి. ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా అయితే నిలిచింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలతో పాటుగా సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్, ప్రశాంత్ సాలార్ 2, కల్కి సినిమాలు అయితే చేస్తున్నారు. వీటితో పాటు హను రాఘుపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హను తెరకెక్కిస్తున్న సినిమాకు ఫౌజీ అనే ఆసక్తికర టైటిల్ నైతే పరిశీలిస్తున్నారు. ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో ఉందని టాక్. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమం ఆ మధ్య మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తుందని కన్ఫర్మ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఫౌజీ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. పీరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో హీరోయిన్ గా సాయి పల్లవి అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో అన్నది తెలియాల్సింది. గతంలో హను రాఘుపూడి దర్శకత్వంలో సాయి పల్లవి పడి లేచే మనసు సినిమా చేసిన విషయం తెలిసిందే.